వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో త్వరలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల కోసం ఆశావహులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో ఉన్న పలువురు లోకల్ లీడర్స్ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరి 1తో సర్పంచ్ల పదవీ కాలం ముగియగా ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 540 గ్రామీణ మండలాల్లోని 12,966 గ్రామాల్లో 1,14,620 వార్డులకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటి జాబితాను ఇటీవల పంచాయతీరాజ్ శాఖ ఈసీకి సమర్పించింది. గత ఎన్నికల్లో 535 మండలాల్లోని 12,732 గ్రామాల్లో మొత్తం 113,152 వార్డులకు ఎన్నికలు జరిగాయి. గతంతో పోలిస్తే ఈసారి 5 మండలాలు, 234 గ్రామాలు, 1,468 వార్డులు పెరిగినట్లు తెలిపారు. ఈసారి అత్యధికంగా నల్గొండ జిల్లాలో 868 గ్రామాల్లోని 7,482 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై నిర్వహణపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక అప్డేట్ ఇచ్చారు. రిజర్వేషన్లు ఖరారు తర్వాతే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఉంటుందన్నారు. రానున్న 4 రోజుల్లో కులగణన గైడెన్స్ ను ప్రభుత్వం విడుదల చేయనుందని చెప్పారు. కులగణన కాంగ్రెస్ పేటెంట్ అని, ఇందులో ఎవరికి ఎలాంటి సందేహం అక్కర్లేదని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే స్థానిక ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కులగణనను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. కాస్ట్ సెన్సెక్స్ బీజేపీ వ్యతిరేకమని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఇక బీసీ రిజర్వేషన్లను 42% పెంచాలని గత కొంతకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీసీ కులగణన ప్రక్రియను వేగంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి బీసీ కమిషనర్ ను తాజాగా కోరారు. బీసీ కులగణన ప్రక్రియ వీలైనంత తొందరగా పూర్తయ్యేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని కమిషనర్ కు హామీ ఇచ్చారు. కులగణన ప్రక్రియ విషయంలో సమగ్రంగా అధ్యయనం చేయాలని, అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలని సీఎం కమిషనర్ కు సూచించారు.